ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. గాడ్ అపోజెస్ ద ప్రౌడ్ బట్ షోస్ ఫేవర్ టు ద హంబుల్. జేమ్స్ చాప్టర్ 4:6. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు కృపగలవాడు. ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో, ఎవరైతే అహంకారుల చేత బలవంతుల చేత బాధలు అనుభవిస్తారో, ఎవరైతే ధనవంతులైన వారి చేత అధికారుల చేత కృంగజేయబడుతున్నారో వారికి దేవుని యొక్క సహాయం తప్పకుండా ఉంటుంది. తమను తాము తగ్గించుకున్న వారు హెచ్చించబడును, తమను తాము హెచ్చించుకున్న వారు తగ్గింపబడును. ఈ రోజున నీ ఎదుట, ఈ లోకం ఎదుట వారు గొప్ప అవ్వాలని, వారు మంచివారు అని చెప్పుకోవాలని, వారే అందమైన వారు అని వివరించాలని నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారేమో, నిన్ను చిన్న చూపు చూస్తున్నారేమో, నిన్ను లెక్క చేయలేని ఉపయోగము లేని వ్యక్తివని అందరికీ చాటి చెబుతున్నారేమో. బాధపడకు. దేవుడు ఈ రోజు వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు. నిన్ను ఆయన హెచ్చింపబోతున్నాడు. నీపై ఆయన కృప చూపించబోతున్నాడు. చూడండి, చాలా కుటుంబాలలో ఇద్దరు కుమారులు ఉంటే లేదా ఇద్దరు కుమార్తెలు ఉంటే ఒకరిని బాగా చూసుకుంటూ ఇంకొకరిని చిన్న చూపు చూస్తారు. లేదా తల్లిదండ్రులు చనిపోయిన వారి బిడ్డలను పెంచుతున్న పిన్నియో బాబాయో అత్తమామలో వారిని సరిగ్గా చూడక బాధపడుతుంటారు. వారికి అడిగింది ఇవ్వరు. పైగా వారి ఎదుటే తాము ప్రేమించే వారికి అన్నీ ఇస్తుంటారు. అప్పుడు ఆ చిన్న మనస్సు ఎంతో నొచ్చుకుంటుంది. నన్ను ప్రేమించే అమ్మ ఉంటే, నాన్న ఉంటే నాకు అడిగింది ఇచ్చేవారు కదా అని బాధపడుతుంటారు. ఈ రోజున అనేక మంది చిన్న బిడ్డలు కొన్ని సందర్భాల్లో పెద్దవారు ఈ విధంగా చిన్న చూపు చూడబడుతూ హృదయ వేదన కలిగి జీవిస్తున్నారు, కృంగిపోతున్నారు. మరికొన్ని సందర్భాలలో కులం తక్కువ వారు అని చిన్న చూపు చూడబడుతున్నారు. వేరే ప్రాంతం వారు అని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. వేరే భాషకు చెందిన వారు అని వారిని భావిస్తున్నారు. వేరే దేశములో పని చేసుకోవడానికి వెళ్తే అక్కడ ఆ దేశస్థులు వీరిని ఇబ్బందులకు గురి చేయడం మనం చూస్తున్నాం. అకారణంగా చంపేవారిని మనం చూస్తున్నాం. ఈరోజు నీవు బహుశా నీ కులం వలనో, నీ పుట్టుక వలనో, నీ భాష వలనో, నీ జ్ఞానం వలనో లేదా నీ వర్ణం వలనో చిన్న చూపు చూడబడుతున్నావా, బాధింపబడుతున్నావా? ధన అహంకారముతోనో మరి ఏ ఇతర కారణము చేతనో వారు నిన్ను హింసిస్తున్నారా? దుఃఖించకు, బాధపడకు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో యోప్తా అనే వ్యక్తిని గురించి మనము జ్ఞాపకం చేసుకుంటే అతనికి కూడా సరిగ్గా ఇలాంటి విధమైన పరిస్థితే ఏర్పడింది. యోప్తా వేశ్య కుమారుడు అయినందున గిలాదు కుమారులు వచ్చి యోప్తాతో అంటున్నారు, నీవు మా నాన్నకు అక్రమంగా పుట్టినవాడవు, అన్యస్త్రీకి పుట్టినవాడవు, కాబట్టి ఈ ఊరిలో ఈ ఇంట్లో నీకు ఏ స్వాస్థ్యమో లేదు అని రోజు హింసిస్తుండేవారు, బాధ పెడుతుండేవారు. ఒకసారి ఆలోచించండి, యోప్తా వేశ్యకి పుట్టడం అతను చేసిన తప్ప? తన పుట్టుక తన చేతిలో ఉంటుందా? ఫలానా వారి కడుపులో పుట్టాలని తనకు తానుగా నిర్ణయించుకోగలడా? లేదు కదండి. అయినా సరే అవేవి ఆలోచించకుండా తన సహోదరులు యోప్తాను మాటలతో గాయపరిచారు. తక్కువ వాడివి, నీచమైన వాడివి అని కృంగదీశారు. అతను సాటి మనిషే, సాధారణమైన మనిషే అనే విషయం మర్చిపోయి క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. ఈ రోజున ఈ లోకంలో కూడా మత భేదము, కుల భేదము, జాతి భేదము, ప్రాంతీయ భేదము, భాషా భేదము వలన కృంగదీయబడుతున్న వారు అనేకులు. ఎవరైతే వారిని బాధిస్తున్నారో వారు ఆలోచింపలేకపోతున్నారు. వారు కూడా మన వంటి మనుషులే కదా అని, మనలాగనే అవయవాలు కలవారు అని మర్చిపోతున్నారు. అయితే మనుష్యులు ఇలాంటివి చూస్తూ ఊరుకుంటున్నా దేవుడు మాత్రం ఊరుకోడు. ఆయన తృణీకరింపబడిన వారినే గొప్పవారిగా ఆశీర్వదిస్తాడు. యోప్తాను వెళ్ళగొట్టిన ఆ దేశస్థులే మరలా యోప్తా దగ్గరకు వచ్చి
కాళ్ళ మీద పడి నీవు మాకు అధికారిగా ఉండాలి, అధిపతివై ఉండాలి అని బ్రతిమిలాడి మరీ యోప్తాను తన యొక్క సొంత దేశమునకు తీసుకొని వెళ్ళులాగున చేశాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు ఏ విషయంలో ఈ రోజు తృణీకరింపబడుతున్నావో, ఏ విషయంలో నీవు చిన్న చూపు చూడబడుతున్నావో దాన్ని బట్టి బాధపడకు, దాన్ని బట్టి దిగులు పడి చెడు నిర్ణయాలు తీసుకోకు. దేవుడు వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు, ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపించబోతున్నాడు అని. కాబట్టి ఓపికతో ఉండు, ఆయన కృప నీ పైన ఉన్నది గనుక నీవు ఎవరెన్ని మాటలు అన్నా పట్టించుకోకు. వారి ఎదుటే దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. యేసయ్య నిన్ను గొప్ప చేసి వారి ద్వారానే నీకు ఘనత తీసుకొని వస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయనుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి మీకు స్తోత్రాలు ప్రవ్వా. ఈ రోజున వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా, మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారయ్యా. ఎక్కడైతే తృణీకరింపబడుతున్నామో, ఎక్కడైతే నీచంగా చూడబడుతున్నామో, ఎక్కడైతే తక్కువ చేయబడుతున్నామో అక్కడే తండ్రి అయా మాకు ఆశీర్వాదకరంగా మమ్మల్ని లేవనెత్తుతారని ప్రభువా. అయా తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును అనేటువంటి అయా మాటల ద్వారా మీరు మాతో ఈ రోజున మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి ఆదరించి బలపరిచినందుకు స్తోత్రాలు ప్రభా. అయా నీ యొక్క దీవెనల చేత నింపువాడవని తండ్రి సూటిగా తేటగా మాతో మాట్లాడినందుకు వందనములు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మీ కృప, మీ కనికర హస్తము వారిపైన కుమ్మరించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి సంపూర్ణ ఆరోగ్యమును, స్వస్థతను మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. వారికి ఉన్న శారీరక బలహీనతలు, అయా శారీరక రుగ్మతలు అన్నిటిని యేసు నామములో కొట్టివేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా మరి ఐసీలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు తాకండి, సంపూర్ణ ఆరోగ్యము, స్వస్థత వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా ఆర్థిక సమస్యలు, అప్పుల భారాలతో కృంగిపోతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. అప్పు తీర్చుకునేటువంటి మార్గమును వారికి మీరే తెలియజేయండి. వారు పడుతున్న కష్టములో తగినటువంటి ప్రతిఫలమును దయచేయండి. వారు చేస్తున్న ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలము చేసి ప్రభా వారికి ఉన్న అప్పును కొట్టివేసి మిమ్మల్ని తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచునన్న వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా కుటుంబంలో సమస్యలు, కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అయా ఇరుగు పొరుగు వారి మధ్య విభేదాలు, రక్త సంబంధికుల మధ్య విభేదాలు, వాటన్నిటి నుంచి కూడా విడుదలను అనుగ్రహించండి. శాంతిని, సమాధానాన్ని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా సంతానము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా వారి యొక్క మొరను మీరు ఆలకించండి, వారి యొక్క గర్భాన్ని తెరవండి, అద్భుతమైన కార్యమును మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలు తండ్రి మీరే కాచి కాపాడండి. ఎటువంటి అనారోగ్య సమస్య బిడ్డలకు లేకుండా తండ్రి సంపూర్ణ స్వస్థతను వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా గర్భిణీ స్త్రీలను దీవించండి, తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా, అయా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి యవ్వనులుగా ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. యవన వయసులో ప్రభా తల్లి మాటకు, తండ్రి మాటకు లోబడేటువంటి మనస్సును వారికి దయచేయండి. అయా బిడ్డలు చదువుతుండగా ప్రభా చదువుల్లో వారికి తోడై ఉండండి. మరి బిజినెస్ చేస్తుండగా బిజినెస్ లో వారికి మీరు తోడై ఉండండి. అదే విధంగా నా ప్రభా ఎటువంటి ప్రయత్నమో బిడ్డలు చేస్తున్నా వారి ప్రయత్నం అంతటిని సఫలము చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. చెడు వ్యసనాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. అయా మరి తండ్రి వివాహాల విషయంలో తండ్రి మీ యొక్క చిత్తం ఏంటో గ్రహించి అయా ముందుకు నడవడానికి సహాయం చేయండి. మీ చిత్తానుసారంగా వారి వివాహము జరుగునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా మరి తండ్రి ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి తండ్రి. ఆయా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మా భారతదేశమును సమాధాన దేశముగా, ప్రేమ కలిగినటువంటి దేశముగా, సఖ్యత కలిగినటువంటి దేశముగా ఉండునట్లుగా కృప చూపించండి తండ్రి. అదే విధంగా నా ప్రభు అధికారులందరికీ తండ్రి మీరు తోడై ఉండండి. అదే విధంగా తండ్రి సువార్థికులను బలపరచండి, మిషనరీస్ ని దీవించండి. అయా మరి తండ్రి సంఘ కాపరిని మీరు ఆశీర్వదించండి. మీ యొక్క జ్ఞానము చేత, మీ ఆత్మ చేత వారిని
నడిపించండి అయా. నశించిపోతున్న ఆత్మల పట్ల భారాన్ని దయచేయండి. అనేకులకు మీ రక్షణ సువార్తను అయా చెప్పడానికి, ప్రకటించడానికి కృపను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా, ఇతర దేశాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారు చేస్తున్న పనులలో ఆశీర్వాదాన్ని దయచేయండి. ఇంకా ప్రభా, చెప్పుకోలేనటువంటి కష్టముతో, విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించమని, సమాధానము మీరే వారికి అనుగ్రహించమని తండ్రి, వారి యొక్క తండ్రి దుఃఖమును కొట్టివేసి సంతోషమును వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపా క్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. ఈ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలుభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.